హాయ్, నా పేరు రమ్య. నాకు ఈసోఫోగస్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది 2022లో. ఆ తర్వాత నేను బయట వేరే హాస్పిటల్లో ఎంక్వైరీ చేసుకొని ఎక్కడైతే కాస్ట్ తక్కువ ఉందో అక్కడ చూసుకొని నేను అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అమౌంట్ చూసుకొని నేను అలాగా ట్రీట్మెంట్ చేయించుకున్నాను. క్యాన్సర్కి రేడియేషన్ అండ్ కీమోస్ చేయించుకున్నాను. ఫస్ట్ నుంచి మా మదరు పునర్జన్మకు వెళ్దాం అని అంటూనే ఉన్నారు. నేను వీడియోస్ అన్నీ చూశాను యూట్యూబ్లో, అన్ని వీడియోస్ అందరివి, పేషెంట్స్ అందరివి అలా రివ్యూస్ చూశాను. ఓకే, బాగుంది, నేను ఎందుకు ట్రై చేయకూడదు అనే నమ్మకంతో వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళని కూడా అడిగితే బాగుందమ్మా, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు, మెడిసిన్ అంతా బాగుంది, ఫ్రీగా ఉంటుంది, మీకు రిజల్ట్ తెలిసిపోతుంది 1 మంత్ వాడితే, మీ బాడీలో చేంజెస్ తెలుస్తాయి అని కూడా చెప్పారు. అలాగే నేను 1 మంత్ వాడిన తర్వాత నాకే తెలుస్తుంది నా బాడీ ఎలా ఉంది. అంటే నేను ఇమ్యూనిటీ గెయిన్ చేసుకోగలిగాను ఒకటి. లేదు, అంతకుముందు అయితే ఇమ్యూనిటీ లేక ఊరికే జలుబు చేయడం, ఫీవర్ వచ్చినట్టు కావడం, దగ్గు ఇలా ఉండేదన్నమాట. సో నేను చాలా చేంజెస్ చూశాను ఇక్కడ. ఇంకా ఇప్పుడు నేను వాడబట్టి 6 మంత్స్ అవుతుంది. నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి నార్మల్ వచ్చింది, అంతా రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. నేను ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్లో నాకు ఎఫెక్ట్ అయినా కానీ అంటే చెప్పలేము అంటే ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎఫెక్ట్ అయినా కానీ ఫస్ట్ నేను వచ్చేది మాత్రం ఇక్కడికే అనమాట. ఫస్ట్ మెడిసిన్ యూజ్ చేసేది కూడా ఇక్కడే, మేడం దగ్గరే యూజ్ చేస్తాను. మా ఫాదర్ వచ్చారు నాతో. నాకు ఎఫెక్ట్ అయిన దగ్గర నుండి మా పేరెంట్సే నాకు బాగా సపోర్ట్ అనమాట. ఈవెన్ మా రిలేటివ్స్ అందరికీ తెలుసు, ఇలా వాడుతున్నానని కూడా తెలుసు మా రిలేటివ్స్ వాళ్ళకి కూడా. ఓకే, గుడ్ రిజల్ట్ అని చెప్పాను మా రిలేటివ్స్ కూడా. నేనైతే రిమైనింగ్ వాళ్ళకైతే నేను ఇక్కడే రిఫర్ చేస్తాను, నాకు ఎవరైనా సజెషన్ అడిగితే. అండ్ క్యాన్సర్ వచ్చింది అనగానే చాలా ఇంకా అయిపోయింది లైఫ్ అని చాలామంది ఫీల్ అవుతారు. సో అలా ఏం అవ్వద్దు, మనం ధైర్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం.